శ్రీదేవి డ్రామా కంపెనీలో ముగ్గురు అమ్మాయిలు ఒక ధమాకేదార్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. హే అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. అంటే ఉంగాపురం అంటే ఊగే జనం. అంటే ఎత్తు పొలం యాలమేసి వాలుతారు కుర్రాకుల్లో. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు బయటదారుడెక్కువాయరు. యానాము చేరినా ఈనాము మారునా ఫ్రెంచి పిడేలు ఆగునా. హే ఓరి పయారి కయాలి దేవుడో ఓరకట్టి సూపుతోనే సంపుతుంటాడు. ఓరి పయారి కయాలి దేవుడో గాలితోనే కాలమేసి లాగుతుంటాడు. హే అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. ఈలవేసి లాగుతారు ఆంధ్రాజనం. అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. ఎవర్ గ్రీన్ ఎనర్జెటిక్ డాన్స్ నంబర్స్ ఇవి. సో వెల్ డన్, అమేజింగ్ మెడ్లీ. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? That was a 3 mark dhamakta performance. నాకు సంబంధించినంత వరకు పర్సనల్ గా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ మీద కొన్ని వందల సార్లు చెప్పుంటాను. మై ఫేవరెట్ డాన్సర్ ఇస్ రామ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ మేడం. సో రామ్ ప్రసాద్ గారు అండ్ మైథిలి గారు మీరిద్దరు కలిసి చేసిన సాంగ్ అయితే అద్రిపోయింది. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ మై ఫేవరెట్ భావన గారు ఉన్నారు. మీకు అసలు ఏజే అవ్వట్లేదండి. ఇప్పుడు మీరు అంటే అమలాపురం చేస్తే కూడా అందరు కూర్చొని హ్యాపీగా చూస్తారు. అది ఒక స్పెషల్ సాంగ్ మీరు చేసినా కూడా బాగా చూస్తారు. అంత లెవెల్లో మీరు మెయింటైన్ చేస్తున్నారు, అంత బాగా డాన్స్ చేస్తున్నారు. యు నెవర్ గెట్ ఏజ్డ్ అండి. అండ్ సునంద గారు, వాట్ ఇస్ సో ఫ్యాసినేటింగ్ అబౌట్ యూ ఇస్ రియల్లీ ధమాకా పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ.
ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది కదా, రెజల్యూషన్ ఏమనుకుంటున్నావు? ఇందుకు నీ రెజల్యూషన్ ఏంటో చెప్పు. ఆయన ఇంకో 4 సీరియల్ చేస్తూ ఇంకా బాగా ఫేమస్ అయిపోవాలి. ఇంకా ఫేమస్ అవ్వాలి నీకు, అంతే కదా మరి. ఆయన షూటింగ్ లో బాగా బిజీ అయిపోయారు అనుకో, అప్పుడు నేను చక్కగా పుట్టింటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. పుట్టింటికి వెళ్ళా? ఎవరు చెప్పారు? మెట్టినింట్లో ఉంటేనే హైపర్ గా ఉండొచ్చు. ఏంటమ్మా గోళ? పుట్టినిల్లు గొప్ప అని ఆవిడంటుంది, కాదు మెట్టినిల్లే గొప్ప నేను అంటున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు పుట్టినిల్లు గొప్ప మెట్టినిల్లు గొప్ప చెప్పండి. పుట్టినిల్లా మెట్టినిల్లా సంబంధం లేదు, ఇల్లు అయితే చాలు. మెట్టింటి మినపప్పు కన్నా పుట్టింటి పెసరపప్పు మిన్నా, అత్త పెట్టే జీడిపప్పు కన్నా అమ్మ పెట్టి ఏమ్మా మన కిరాణా షాపా? అసలు ఆడవాళ్ళు పొద్దుటి నుంచి ఎంత పని చేస్తారో ఒక్కరికైనా తెలుసా? ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము, కూరే మీరైతే ఉప్పే మీ వండి. ఇదిగో 2 కాళ్ళ బండి కాదు, ఇది ఎగిరే గుర్రం లాగా మీరు ఎత్తుకెళ్ళి చూపించారు. ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము. అమ్మ ఫస్ట్ పుట్టింట్లో కూతురు ఎలా ఉంటది? నరేష్ని లే అమ్మా. ఏయ్ అసలు లే. నువ్వేం చేస్తావు అత్తగారింటికి వెళ్తే? అత్తయ్యని బ్యాడ్ చేస్తా. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది? టిఫిన్ చేసినవా? నేను మనిషి నా లేకపోతే కీలు గుర్రన్నారా? చూడు చేతులు చూడు, ఏమైంది? ఎంత మా పాడల పిల్ల. హత్యో హత్యో బంగారు తల్లి. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మండే దొబ్బిందా, తల్లి పెళ్ళం పొరుబడలేక పిచ్చిగిట్టలేసిందా, సావనా బక్కనా సావనా ఇద్దరి నడుమని నేమనా, పెళ్ళాము ఓ దిక్కు తల్లి ఇంకో దిక్కు, వద్దురా ఇంకొద్దురా ఈ టార్చరు నాకింకొద్దురా. ఇక మనం మా అత్త కోడలికి వెళ్ళిపోదామండి పాట. కొత్త కోక కట్టానంటే కొరకొరమంటూ చూస్తావు, ముస్తాబయ్యి బయటికి వెళితే పళ్ళును బడబడ కొరికావు. నువ్వు వద్దు నీ కొడుకొద్దు పుట్టింటికి నే పోతాను అంటావా అత్త? అంటావా అత్త? బేసికల్లీ తల్లి నుంచి వచ్చిన ప్రేమ ఇంద్రజ గారు నాకు అత్త నుంచి రాలేదు. అత్తయ్య లేదు, మామయ్య లేదు. సో అండ్ టచ్ వుడ్ మా అత్తయ్య నా బిడ్డ రూపంలోనే వచ్చింది. యుఎస్ లో చాలా మంది అమ్మాయిల మనసులు మీరు దోచుకున్నారంట. ఇంకొకరి మనసు ఉంది. ఒకే ఒక్క మనసు ఉందా? ఎవరిది? మీరే అండి. చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా, వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే. అందం అమ్మాయితే లైక్ సీరియస్లీ నా చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్హుడ్ క్రష్. ఒక ఆడపిల్లకి పుట్టింటిపై ఉండే మమకారాన్ని చూపించబోతున్నాం. నేను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతానా? చిన్నప్పటి నుండి ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే పెరిగాను. ఇప్పుడు ఉన్న పలంగా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నా ప్రాణం పోతున్నట్టుంది. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. వర్షిని అక్కడ కూర్చొని ఇది నా పళ్ళెం అనేసి తినేటప్పటికి ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో. వర్షిని నువ్వెంతో ఇష్టంగా కూర్చునే నీ చైర్ని నాకు ఈ బెడ్ మీద తప్ప ఇంకెక్కడ నిద్ర పట్టదని నీకు తెలుసు కదా. నేను పెట్టేదాన్ని కదా. ఏమో అక్క, ఇంకొన్ని డేస్ లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నా. గూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా, ఎవడు రాసాడు ఈ రాతను. ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నా, రే ఆడపిల్లకి ఎందుకు పుట్టింది చందమామ అని. ఇంతేనేమో ఇంతేనేమో పొద్దున నా పిల్లలు కూడా పెళ్లి చేస్తే ఇలాగే ఉంటుందేమో.